సార్ మీకు ఇప్పుడు పేమెంట్ లింక్ పంపిస్తాను సార్, పే చేయండి సార్. చేస్తా సార్, నేను చేస్తాను. మీరు బాగా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇబ్బంది ఏంటి సార్, మీరు 224 days నుంచి డిలే చేస్తున్నారు కదా సార్. కరెక్టే సార్. ఇగో ఇప్పుడు సార్ మీ బాధ నాకు అర్థమవుతుంది. మీ డ్యూటీ మీరు చేస్తారు, కానీ నా డ్యూటీ ఏంటి తెలుసా? సార్ మరి లోన్ తీసుకున్నప్పుడు పే చేసుకోవాలి కదా సార్ మీరు. సార్ తీసుకున్నా సార్, అది నాకు గుద్ద బల్పుతో తీసుకున్నా సార్. చెప్పాలంటే మా దోస్తు దాని కోసం తీసుకున్నా, ఆడు కట్టనైనా కడతలేడు సార్. నేను ఒకసారి నేను సావాలా వాడిని చంపాలా అర్థమే అవుతలేదు. నేను సర్దమని కానీ 300 రూపాయలు ఆ విషయం కొనుక్కోనికి కూడా దొరుకుతలేదు సార్ నాకు. నా బతికి ఎట్లుందో తెలుసా సార్? నాది ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్లు జరుగుతున్నాయి సార్. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి రాసేస్తున్నా సార్ చెప్పాలంటే. పేమెంట్ చేసుకోండి సార్, ఎందుకంటే రికవరీ ఏజెంట్ కూడా ఇంటికి వస్తారు సార్ ఇవాళ. ఓకే సార్, నేను చేసుకుంటా, పేమెంట్ ఖచ్చితంగా చేస్తా. మీ రికవరీ ఏజెంట్స్ని బాధపడకని చెప్పు, నేను ఖచ్చితంగా చేస్తా. అతని డీటెయిల్స్ నేను పెట్టాను, చెక్ చేయండి. అండ్ రికవరీ సార్ ఏజెంట్ అండ్ డీటెయిల్స్ మీకు పెట్టాను, అది కూడా మీకు పంపించాను చూడండి. ఏం పంపించారు సార్? ఎస్ఎంఎస్ పంపించాను సార్, రికవరీ ఏజెంట్ డీటెయిల్స్ అనేది. పంపించండి సార్, రికవరీ ఏజెంట్స్ డీటెయిల్స్ నాకు పంపించండి. ఓకే సార్. కాకపోతే వాళ్ళు ఏమైనా అంటేనా సార్ నన్ను? లేకుంటే వాళ్ళు రికవరీ అంటే సినిమాలలో చూపెట్టారు, ఏమైనా పట్టుకొని కొడతారా గట్లని? ఏమైనా కొట్టుడు అయితే కొట్టడు కదా సార్ అంటున్నాను నేను. అంటే కొడతారా? అదే రికవర్ చేసిన ఇజ్జత్ తీసిన పర్లేదు, చేసుకోకని చెప్పి. చేసుకుంటే మాత్రం నేను అసలు కిర్మిలు అని అడుకుని కొట్టలేదు సార్. అదే సార్ చేసుకుంటా సార్, జర నా బాగా అర్థం. ఇగో ఎట్లా అంటే సార్ నా ఇగో నేను ఏమైనా చేయాలన్నా ఒక 200-300 చేయాలన్నా కానీ నేను క్యాటరింగ్ పోవాల్సిన పరిస్థితి సార్ నాది. క్యాటరింగ్ అంటే తెలుసా సార్ మీకు? భూపా పట్టించుడు మా హాస్టల్లో అందరు పోతారు సార్, నేను ఒక్కొన్ని పోను. కాకపోతే ఆ పని కూడా పోవాల్సి వస్తుంది. ఎక్కడ సార్ ఆ పైసలు మ్యాటర్? ఆ రికవర్ ఏజెంట్స్ ఒకసారి ఇంటికి పోయారంట, అప్పటి నుంచి మా అయ్య నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళదేంగిండు. అప్పటి నుంచి మాట్లాడతలేడు. తీసుకున్నాడు సార్, కాకపోతే వాడు వాళ్ళ లవర్ని అడిగిస్తా అని చెప్పిండు. కాకపోతే 1500 ఉన్నాయన్నాడు సార్. మిగతా సెడేసి ఇస్తా అంటాడు. వానికి రోషం అత్తలేదు. ఇక నా ఎగ్జామ్స్ అది కాదు సార్, నా ఎగ్జామ్స్ 25th అయిపోతుంది. 25th అయిపోయిన వెంటనే 26th లోపు వాడు ఇవ్వకపోతే వాళ్ళ అయ్యకు డైరెక్ట్ ఫోన్ చేసి అంకుల్ గిట్లా అని చెప్పేసి అంట. సరే ఇక ఆ పైసలు ఇవ్వకపోతే ఏంటి వాళ్ళ అయ్యకు చెప్పొద్దు అనుకున్నా. కాకపోతే ఇక నాకు ఫ్రెండ్షిప్ తర్వాతనే, ఇక ఫస్ట్ పైసలు తర్వాత ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది. ఇక ఎప్పుడైనా నేను గింత అనుకున్నా సార్, ఏంటంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ తర్వాత పైసలు అనుకున్నా. కానీ ఈ ఒక్క లోన్ వల్ల నా ఇజ్జత్ పోయింది, నా పరువు పోయింది సార్. 10 మంది మధ్యలో నా పరువు పోయింది సార్. కరెక్టే కాదు సార్, మీరు ఇట్లా టెన్షన్ పెడితే నేను చచ్చిపోతా కావచ్చు సార్ రేపు ఎల్లుండో. లేదు సార్, ఆల్రెడీ మా బాబాయ్ గిట్లనే అప్పుల అది కాదు సార్, మా బాబాయ్ కూడా గిట్లనే బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు. ఆ ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టి అవి ఒక 8 lakhs దాకా అయినా అవిటి మీద ఊరేసుకొని బ్యాంక్ వాళ్ళ పేరు రాసి అది చనిపోయిండు. అయితే మొత్తం రికవరీ ఏజెంట్స్లు వచ్చి మొత్తం క్లియర్ చేసారు సార్. సగం 50% ఏమో కట్టుకోమన్నారు. నాకు అట్లా ఏమో ఆప్షన్స్ ఉన్నాయా సార్ చచ్చిపోతా మరి? ఎంత చేస్తారు సార్? ఒకసారి చెక్ చేస్తే నేను మళ్ళీ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ చేయండి గట్లని. సార్ మీరు పే చేసిన అమౌంట్ వచ్చేసి 4320 సార్. సార్ సిస్టమ్ జనరేట్ చేసిన లేఅవుట్ ప్రకారం 3900
₹96 పే చేసుకోవాలి సార్ మీరు. ఇక దాంట్లో మీరు డిస్కౌంట్ ఏంటి సార్? ఒక క్యాటరింగ్ పైసలా 300? అవును సార్. అద్దులే సార్, నేను అంత నేనే కట్టుకుంటా, మీకెందుకు ఇంకా బాధ. అంటే మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంతే చూపించింది సార్. కరెక్టే మీ కరెక్టే సార్, మీరు అదన్నా చేస్తారు. మా దోస్తు గారు కొంచెం ఏంటి బుద్ధి జ్ఞానం ఉంటే నాకు ఆ పైసలు ఇచ్చేటోడు. వాడు చాయ్ తాగేటప్పుడు కూడా చక్కెర వేసుకుంటుండో లేదు సార్, ఉప్పు వేసుకొని తాగాలి. ఆయనకు రోషం అత్తలేదు. ఆయన అక్కని దెంగ అని చెప్పినా కానీ ఆయన సిగ్గత్తలేదు సార్. ఆయనకి ఎన్ని రకాలే అది. ఫిబ్రవరి 4th చేసుకున్నారు. అవును సార్, అవును సార్. మళ్ళీ నేనేమైనా తీసుకుందామన్నా నేను తీసుకొని కట్టుకుంటా సార్. కాకపోతే ఇప్పుడు మందికి ఇచ్చిన నేను కట్టుకుంటే మునుగుతేమో అనిపిస్తుంది. అయినప్పుడు నాకు సిగరెట్ తాగడానికి కూడా పైసలు లేవు సార్. నేను ఇలా ఒక సిగరెట్ తాగి ₹10 పెట్టి బీడీలు కట్టే కొనుక్కొచ్చుకున్నాను సార్. కానీ వీడియో హలో సార్, ప్లీజ్ సార్ రికవరీ ఏజెంట్లు సార్, ప్లీజ్ సార్ దండం పెడితే సార్ రికవరీ ఏజెంట్లు అది భయపెట్టేయకండి సార్, ప్లీజ్ సార్. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఇక నేను ఎగ్జామ్ రానికి పోయినప్పుడు వాళ్ళు ఇంటికి వస్తే నన్ను ఇంటికి కూడా రానియరు సార్. నాకు అన్నం పెట్టారు సార్, అర్థం చేసుకోండి కొంచెం. చేస్తా సార్. ఇగో అది పెనాల్టీ పెరుగుతాయి, ఏమైనా నేను కట్టుకుంటా సార్. అట్లానే ఖచ్చితంగా సివిల్ స్కోర్ ఎట్లా నాది తగ్గుతుంది, మళ్ళీ నేను తీసుకుంటా, మళ్ళీ పెంచుకుంటా. కాకపోతే కొంచెం పెనాల్టీ పడకుండా చూడండి సార్, కొంచెం మీకు దండం పెడతా. కరెక్టే సార్. ఇప్పుడు నా బాధ మీకు చెప్పిన మీరు అర్థం చేసుకుంటారేమో అనుకుంటున్నా. అంటే దీన్ని బట్టి అది కాదు సార్, దీన్ని బట్టి నాకు ఏం అర్థమైంది తెలుసా? ఆగురా భయ్, నా గుద్ద వెంగుతుర్రీడా అంటే నువ్వేమో సార్. ఏంటంటే ఫ్రెండ్స్కి పైసలు ఇస్తే మళ్ళీ రాదు సార్. మీరు మాత్రం మీ ఫ్రెండ్స్కి ఎప్పుడు ఇవ్వకండి సార్. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ఇవ్వకండి సార్. నాలాగా ఇంకెవ్వరు కూడా బాధపడద్దు. ఓకే సార్, నేను ఖచ్చితంగా చేస్తా సార్, పేమెంట్ చేస్తా. కాకపోతే ఇవ్వాలని కాదు, 26th లోపు చేసేస్తా సార్. అబోవ్ 500 ఉన్నా చెప్పినా కదా సార్. ఇప్పుడే ₹13 అమెరికన్ సిగరెట్కి పైసలు లేక ₹10 పెట్టి బీడి కట్టే కొనుక్కొచ్చుకుంటే అది 2 రోజులు వస్తుంది సార్ మీకు. కానీ వీడియో కాల్ నా పర్సనల్ నెంబర్ ఇదే నెంబర్ నాదే. ఒకసారి మీరు ఆ చేయి మీద ఎక్కడో రాసుకొని ఇంటికి పోయి మీ ఫోన్ నుంచి ఫోన్ చేయండి. నాకు గుద్దది ఏం కుదరదు సార్ అట్లా అడిగితే. ఇంట్లో నన్ను చంపేస్తారని చెప్పినా మీకు అర్థమవుతలేదా సార్? కరెక్ట్ సార్, నేను చేస్తాను సార్, ఖచ్చితంగా పే చేస్తా. 24 రోజులు అయింది కదా. కరెక్టే సార్. నా పొట్ట కొట్టకండి సార్, ప్లీజ్ సార్. నెలకి 2000 వస్తే ఇక్కడ మెన్షన్ చేశారు. నెలకు అడ్జస్ట్ చేసుకొని పే చేయాలి కదా సార్. నెలకు 2000? నెలకు 2000 పాకెట్ మనీ వస్తాయని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. అదే సార్, నెలకు 2000 పాకెట్ మనీ ఇచ్చేటాడు. కాకపోతే మా నాన్న ఇప్పుడు ఏంటి తెలుసా సార్, ఒకసారి మొన్న ఆల్రెడీ ఒకసారి రికవరీ ఏజెంట్స్ కోతిరాంపూర్లో వేర్రు ఇండియన్ గ్యాస్ గోదాం దగ్గర. మా అయ్య కుదిర్రు సార్. ఇక నన్ను ఇంట్లో ఉండనిస్తాడా సార్? ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటున్నా సార్, బయట ప్రైవేట్ హాస్టల్ కూడా కాదు. అంత పైసలు నా తాను నేను కట్టుకోనా? గవర్నమెంట్ హాస్టల్లో దోస్తు హాస్టల్లో వాన్ ఫుడ్లో సగం నేను తింటున్నా, సగం వానికి పెడుతున్నా. ఓకే సార్. సార్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, మీ లైఫ్లో ఫ్రెండ్ గారి కోసం మీ పానం అన్నీ ఇవ్వచ్చు కానీ పైసలు